తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి 2K రన్ కి కూడా విశేష స్పందన వస్తుంది. దీనికి సంబంధించి డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ డిటిసి జనార్దన్ రెడ్డి సార్ ఒకసారి వారి మాటలో కూడా విందాం. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగయ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. ఎందుకంటే వాహనాలు స్పీడ్ గా డ్రంక్ అండ్ డ్రైవ్ ద్వారా కూడా వెళ్తున్నాయి కాబట్టి మత్తు పదార్థాలకు దూరంగా ఉండడం వల్ల ఎట్లాంటి ఉపయోగం ఉంటాయో ఇప్పటికీ అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి జనార్దన్ రెడ్డి సార్తో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, ఎట్లా ఉంది సార్ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని చూస్తుంటే కూడా ఎంతో అవగాహన కార్యక్రమాలు కూడా అన్ని అవసరం ఉంటున్నాయి. ఇప్పుడు జర్నలిస్టులు కూడా దీని బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఎందుకంటే మోర్ రెస్పాన్సిబిలిటీ, ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తుంటే కూడా అనేక ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు సార్ దీనికి సంబంధించి? ముఖ్యంగా యువత మత్తుకు బానిస అయిపోయి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అలాగే రోడ్డు పైన కూడా వాహనాలు నడిపేటప్పుడు మద్యం యొక్క ఏదైతే మత్తు ప్రభావం ఉందో దానివల్ల చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. కాబట్టి గంజాయి కానీ ఇవి కానీ ఏదైతే మత్తు పదార్థాలు ఉన్నాయో వీటి ప్రభావంతో యాక్సిడెంట్లు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి దానివల్ల వారొక్కరే కాకుండా సమాజంలో ఎంతో మందికి ప్రాణహాని ఉంది. కాబట్టి రోడ్డు పైన ప్రమాదాలు జరగకుండా తర్వాత యువత భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి మత్తు వదిలే తర్వాత ఈ మత్తు పదార్థాలు బానిస కాకుండా సెన్సిటైజేషన్ చేసే ఈ కార్యక్రమం జర్నలిస్ట్ యూనియన్ చేయడము మాకెంతో ఆనందదాయకంగా ఉంది. ఇది సమాజంలో ప్రచారం ఇలా జరగడం కూడా వీళ్ళ యొక్క జర్నలిస్ట్ యూనియన్ చేసింది ఏదైతే కార్యక్రమం ఉందో చాలా మంచి కార్యక్రమం అని చెప్పి చెప్తున్నాం. యాక్సిడెంట్ అంటేనే నార్మల్ గా అనుకోకుండా జరిగేది. కొన్ని వాంటెడ్లీ కూడా మత్తు పదార్థాలకు బానిస అవ్వడం వల్ల కూడా ఇలా తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తేనే కూడా ఎక్కువ ఉంటాయి. దీనివల్ల ఏంటంటే ఈ శిక్షలు కూడా కొంత సరిగా లేకపోవడం వల్ల మళ్ళీ రిపీట్ అవుతున్నాయని ఒక ఆలోచనలు కూడా కనిపిస్తున్నాయి సార్. మరి ఇప్పుడు నార్మల్ గా జరిగేటువంటి యాక్సిడెంట్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ ద్వారా జరిగేటువంటి యాక్సిడెంట్లకు చాలా కంపారిజన్ చేయాల్సి ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి ఎట్లాంటి శిక్షలు వేస్తే బాగుంటుంది సార్? ఈ మత్తు పదార్థాలకు బానిసలై ఎవరైతే డ్రైవింగ్ చేస్తున్నారో వారి వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి అలాంటి ఏవైతే మాకు కేసులు ఏవైతే మేము వాటిని అబ్జర్వ్ చేస్తామో వాటికి లైసెన్స్ క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. అవసరమైతే వారి యొక్క బండి రిజిస్ట్రేషన్లు కానీ సీజ్ చేసి క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. కాబట్టి కఠినమైన చర్యలు ఉంటాయి. ఖచ్చితంగా ఎవరు కూడా వాహనం నడిపేటప్పుడు మత్తు పదార్థాలు సేవించి నడపడానికి వీల్లేదు, మద్యం మత్తులో నడపడానికి వీల్లేదు. రక్షణ చర్యలు తర్వాత రోడ్డు నిబంధనలు పాటిస్తూ వాహనాన్ని నడపాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు చాలా తీవ్రంగా వెళ్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ టెక్నాలజీ పెరుగుతుంది, ఇక్కడ మంచి రోడ్లు కూడా స్మూత్ గా ఉంటున్నాయి. కానీ ఒక నిర్లక్ష్యపు డ్రైవింగ్ అనేది కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల కూడా ఉంటున్నది. మత్తు పదార్థాలు తాగడం వల్ల సేవించడం వల్ల కూడా ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రమాద తీవ్రతను కూడా గుర్తించి కఠినమైనటువంటి శిక్షలు ఉంటాయని చెప్పి అంటున్నారు. వారి లైసెన్స్ కూడా రద్దు చేసి బండిని కూడా సీజ్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉంటున్నాయని చెప్పి ఇక్కడ డిటిఓ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.